మగ, పిల్ల, పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి. మీరు 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా, వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు. కూర్చుని అమ్మా శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక కుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం అమ్మవారి యొక్క ప్రజ్ఞా విశేషం. అటువంటి తల్లి కనుక పద్మమునందు కూర్చుని ఉంటుంది. సమస్త లోకముల యొక్క సృష్టి వికసనములు ఆవిడ మీద ఆధారపడ్డాయి. అందుకే అంతా పద్మ సంబంధమే. అంతకన్నా నేను వివరణ చేయడానికి అవకాశం లేక లఘువుగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అంటారు వెంకటేశ్వరుణ్ణి. పద్మావతి ఆవిడ పేరు. పద్మమునందు పద్మాసనస్తయై ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి వికసనమునకు శబ్దస్పర్శరస రూప గంధములకు చిచ్చడ గ్రంథిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది. ఇంకొక్క మాట చెప్పాలి అంటే యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది. ఇది లక్ష్మి అన్న మాటకు అర్థం. పిండాండము దీంట్లో పంచభూతాలు ఉంటాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు. బయట బ్రహ్మాండం ఉంటుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి. బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయం అయితే లక్ష్మీవంతుడు అంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇందులో పృథివీ అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది, పచనం అయిపోయింది, ఆకలేసింది, ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడయి అంటోంది. ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడేయాలి. యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలో నుంచి వస్తుంది. పృథివీ వికారం. అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేశాను. ఇప్పుడు ఆ పృథివీ ఈ పృథివీ పుచ్చుకుంది, ఇందులో ఉన్న పృథివీ పుచ్చుకుంది. పుచ్చుకుని సారం లాగేసింది, పిప్పి మిగిలిపోయింది. మళ్ళీ పృథివీ ఎవరు పుచ్చుకోవాలి? పిప్పిని మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది. అండాండ పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా? యాపిల్ పండు పిండాండం పుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి, మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంది. ఇందులో దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోశాను, పిండాండం పుచ్చుకుంది. పిండాండంలో కల్మషజలం మిగిలిపోయింది, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఇందులో ఊపిరి కావాలి, వాయువు కావాలి, బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకుంది. పిండాండం పుచ్చుకున్న ఊపిరి కల్మషం అయింది, విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంది. పైన ఆకాశం ఉంది,